వెల్కమ్ టు ఫోకస్ టీవీ. ఈరోజు ఫోకస్ టీవీలో మనం ఫోకస్ చేసే వ్యక్తి ఏలూరు సాంబశివరావు. ఏలూరు సాంబశివరావు అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. మనం ఈ రోజున పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావునే ఎందుకు ఫోకస్ చేశామంటే, ఈయన ప్రజా ఆదరణ గల నాయకుడు అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఎవరైతే మెచ్చే నాయకుడు ఉన్నారో అతను ఏలూరు సాంబశివరావు. అంటే నేను ఒక పార్టీని సపోర్ట్ చేయట్లేదు, కానీ అది వైసీపీ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే, జనసేన అయినా ఒకటే, ఏదైనా ఒకటే. కాకపోతే ఏలూరు సాంబశివరావు మీద మన ఫోకస్ ఎందుకు పెట్టాము అంటే, ఏలూరు సాంబశివరావు గారు పార్టీలకు అతీతంగా అధికారం ఉన్నప్పుడైనా లేదా అధికారం లేనప్పుడైనా అది ఏ పార్టీ వ్యక్తి వచ్చినా సరే పని చేస్తాడు అనేది జనాల్లో, ముఖ్యంగా పచ్చూరు నియోజకవర్గమే కాకుండా బాపట్ల జిల్లాలోనే ఒక పేరు ఉంది. ఒక వైసీపీ వాళ్ళు వెళ్ళినా లేకపోతే జనసేన వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే ముందు పనిచేసి పెడతారు అనేది ఏలూరు సాంబశివరావుకున్న ఇమేజ్. ఈ ఇమేజ్ ప్రకారమే అతను వైసీపీ అధికారంలో ఉన్న అతనే ఎమ్మెల్యే అయ్యాడు. మొన్న ఎలక్షన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే అతనే ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకంటే అతనికి అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. సరే, మనం ఈ మధ్యకాలంలో పచ్చూరు కాన్స్టిట్యూషన్లో మనం ఫోకస్ చేస్తున్నప్పుడు మనకు తెలిసిన కొన్ని నిజాలేంటి అంటే, పచ్చూరు కాన్స్టిట్యూషన్లో మనం ఫోకస్ చేసినప్పుడు తెలిసిన నిజాలు, ఏలూరు సాంబశివరావు గారు ఒక ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఆ యొక్క గ్రామ అభివృద్ధి మీద ముందు ఫోకస్ చేస్తాడు. ఆ గ్రామంలో మనకు ప్రధానంగా మనం చూసుకుంటే ఆ పచ్చూరు నియోజకవర్గంలో కొన్ని కాన్స్టిట్యూషన్లో మెయిన్ బ్రిడ్జీలు ఉన్నాయి అంటే అక్కడ తీవ్రమైన సమస్య. ఆ బ్రిడ్జి సమస్య తీరింది అంటే ఆయన కృషే. ఈ రోజున వరదలు వచ్చినా ఏమొచ్చినా సరే ఆ బ్రిడ్జి నిర్మాణం జరగటం వల్లనే ఆ జనాలకు ఉపయోగపడింది. రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. అదొక మెయిన్ అతను వచ్చిన తర్వాత. రెండోది, గ్రామాల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి అనేది సైడ్ రైడ్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సైడ్ రైడ్స్, అట్లాగనే సీసీ రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్లు కానీ అన్నీ ఆయన హయాంలోనే రావటం జరిగింది. అంత మాత్రమే కాదు, ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా ఏలూరు సాంబశివరావు కూడా కాన్స్టిట్యూషన్ మంజూరు చేయడం జరిగింది. నేను కొంతమందిని వాకప్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, పార్టీలకు అతీతంగా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఏకైక వ్యక్తి ఏలూరు సాంబశివరావు అని చెప్పని కొంతమంది జనాలు కూడా ఫోకస్ టీవీతో తెలియజేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, మొన్న ఇటీవల రైతులు, ముఖ్యంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయినప్పుడు ఏం చేయాలని జిల్లాలో ఉన్న ఒక పచ్చూరే కాదు, బాపట్ల జిల్లాలో ఉన్న రైతులు మాత్రం కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితుల్లో ఏలూరు సాంబశివరావు గారు అండగా నిలిచారు వాళ్ళందరికీ. అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్ళి కూడా మనం పొగాకు రైతుల గురించి మనం వాళ్ళకి ఏదో చేయాలి, వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు అని ఉన్న సమస్యని అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పొగాకు కొనుగోలు కేంద్రాలు పెట్టించడం, అట్లాగే విధంగా వాళ్ళకి దగ్గరుండి ఆ పొగాకు కొనుగోలు కేంద్రాలను ఆయన పర్యవేక్షణ చేయటం, అధికారులతో మాట్లాడటం, రైతులతో మాట్లాడటం, అక్కడ ఒకటి స్పష్టమైన ఒక ఇన్స్ట్రక్షన్ రైతులకు ఆయన ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు రైతులకు ఇన్స్ట్రక్షన్స్? రైతులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తాము, ఏ రైతు ఇబ్బంది పడకూడదు అనేదే నా యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అని చెప్పనేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పార్టీలకు అతీతంగా పొగాకు కొనుగోలు జరిగాయి అంటే అది ఏలూరు సాంబశివరావుకి ఆ క్రెడిట్ దక్కుతుంది. అది అచ్చెన్నాయుడు గారు చేయవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు రిలీజ్ చేసి ఎవరైనా చేయొచ్చు. కానీ అక్కడ ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే కొనుగోలు చేయించడంలో ముఖ్య పాత్ర పోషించారు ఏలూరు సాంబశివరావు గారు. అంత మాత్రమే కాదు, మనం చూసుకుంటా ఉంటే కొన్ని ప్రముఖ పత్రికలు కూడా ప్రచురిస్తూ వస్తాయి. ఈ మధ్య కాలంలో కూడా నిన్న కూడా జరిగింది, కొనికి కోలలపూడి గ్రామాలకు కొత్త సబ్స్టేషన్లు. ఒక పత్రికలో వచ్చిన వార్త ఇది. మాటూరులోని కొనికి కోలలపూడి గ్రామాలలో ప్రజలు లో వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్నారు. సమస్యను ఎమ్మెల్యే ఏలూరు దృష్టిలో ఉంచుకొని 2 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు అయ్యే కృషి చేశారని క్యాంపు కార్యాలయ ప్రతినిధి తెలిపారు. కోలలపూడి, బొల్లాపల్లి మధ్య కొనికి గ్రామాల పరిధిలో ఈ సబ్స్టేషన్ల మంజూరుకు
సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ఏలూరు కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా యాక్చువల్గా మనం నేను ఇందాకే చెప్పాను, నేను ఏ పార్టీలను ఇక్కడ వత్తాసు పలకటం కాదు. వైసీపీ వాళ్ళు మేలు చేసినా వైసీపీ వాళ్ళ హయాంలో అవి జరిగిందని చెప్తాం, టీడీపీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే హయాంలో జరిగిందని చెప్తాం. గతంలో ఉంటే ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో మనం చూసుకుంటే లో వోల్టేజ్ సమస్య ఉన్నమాట వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ విద్యుత్ సమస్య ఉంది, లో వోల్టేజ్ సమస్య రైతులు కానీ లేకపోతే జనాలు కానీ ఇబ్బందులు పడ్డారు. కానీ ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి సారించి ఎక్కడైతే ఈ విద్యుత్ పరంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ దృష్టి సారించి ఈ యొక్క కొత్త సబ్స్టేషన్లు కూడా అతను చేయడం జరిగింది. అదే కాకుండా ఏలూరు సాంబశివరావు గారు కొందంటే యాక్చువల్గా చాలామంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత అసలు కాన్స్టిట్యూషన్ పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో వస్తారు, కొన్ని సందర్భాల్లో పోతూ ఉంటారు. కానీ కనీసం నెలలో 15 రోజులు 20 రోజులు కాన్స్టిట్యూషన్లో కేటాయించే వ్యక్తి ఎవరంటే ఏలూరు సాంబశివరావు గారు. కాన్స్టిట్యూషన్లో ఉండి ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చొరవ చూపాడు. అట్టమే దర్బ కాదు, కొంతమంది మిత్రులు నాతో అన్నారు ఈ మధ్యకాలంలో కూడా, ఒక సమస్య మీద అర్జీ అధికారులకు ఇచ్చినప్పుడు ఆ అర్జీ పరిష్కారం అయిందా లేదనేది క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ క్యాంపు కార్యాలయ ప్రతినిధులు కూడా ఆ సంబంధిత అర్జీదారుకు ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అయిందా లేదనేది రిటర్న్ కూడా కాల్ బ్యాక్ చేస్తున్నారని చెప్పారు. కొంత మిత్రులు కూడా నాతో చెప్పారు. ఎప్పుడైతే ఆ విధంగా ఒక నాయకుడు ఆ విధంగా చేస్తాడో పొలిటికల్గా ఇంకెదుగుతాడు, జనాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అది ఏ పార్టీ అధికారులు రాగానే ఆ యొక్క నాయకుడే మనకి గెలవటం జరుగుతూ ఉంది. అట్లాగనే నిన్న చూసుకుంటే ఎక్స్లో లోకేష్ గారు కూడా ఒక పోస్ట్ అవుట్ చేశారు. ఏం పోస్ట్ చేశారంటే చూపిస్తున్నాం చూడండి ఒకసారి. అరకు టీకి సంబంధించి మాటూరులో మన ఏలూరు సాంబశివరావు గారి యొక్క చొరవతో అరకు కాఫీ పెట్టారు. ఎందుకంటే అరకు కాఫీ అనేది మనకి అసెంబ్లీలోనే ఒక తీసుకురావాలి, అరకు కాఫీ పెట్టి అక్కడ మనకి అరకు కాఫీ మంచి కాఫీ అనేది కూడా ఉంది. ఆ విధంగా కూడా అసెంబ్లీలో కూడా అరకు కాఫీ పెట్టారు. అట్లా నిన్న ఎక్స్లో కూడా మనకి లోకేష్ గారు కూడా మాటూరు వ్యక్తి అరకు కాఫీ టీ స్టాల్ ఏర్పాటు చేస్తే దాన్ని ప్రత్యేకంగా ఏలూరు సాంబశివరావు గారిని అభినందిస్తూ ఆ యొక్క వ్యక్తిని అభినందిస్తూ కూడా మనకి దానికి పోస్ట్ చేసిన సందర్భం కూడా మనం చూడొచ్చు. ఓకే, అరకు కాఫీ దుకాణం ఏర్పాటుపై ప్రశంస. అంటే ఇక్కడ మనం ఇదంతా మనకు అవసరం లేదు, కానీ చెన్నై కోల్కతా జాతీయ రహదారి వెంట మాటూరుకు చెందిన నిరుద్యోగ ముస్లిం యువకులు అమీర్ బాషా, అజీం బాషా ప్రభుత్వ సహకారంతో అరకు కాఫీ కేంద్రాన్ని నెలకొల్పారు. దీన్ని గత నెల 26వ తేదీన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రారంభించిన విషయము తెలిసిందే. అయితే అరకు కాఫీ దుకాణం ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి తోడుగా నిలిచిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన పెట్టుబడులు తెస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి ప్రత్యేకత బ్రాండ్గా నిలిచారని ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. ఇది దీని సారాంశం. అంటే దీన్ని ఎందుకు చూపించారంటే అరకు కాఫీకి కూడా మాటూరుని ఒక కేంద్రంగా చేసుకొని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఈ విధంగా ముందుకు పోతున్నాడు ఏలూరు సాంబశివరావు గారు అని చెప్పడానికే నేను ఇదంతా చూపించాను. నేను ఏదైతే విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయో, ఏదైతే అభివృద్ధి ఉందో, ఏదుందో అరకు కాఫీ ఉందో, వీటి మొత్తం ఎందుకు చూపించారంటే మనకి ఈ విధంగా ముందుకు పోతుంది. మనం నిన్న చూసుకుంటా ఉంటే నిన్న భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భం కూడా మనకి పోస్ట్పాడుకు చెందిన ఒక విద్యార్థి, రాజశేఖర్ అనే విద్యార్థి కూడా అసెంబ్లీలో నేను అందరికీ అట్రాక్షన్ అయ్యాడు. నిన్న కూడా ఎందుకంటే ఒక స్పీకర్ పదవిలో ఒక స్పీకర్కి ఎంపికయ్యి స్పీకర్ పాత్ర పోషించి అక్కడున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికార పక్ష ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయటంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించినప్పుడు మన మంత్రి లోకేష్ గారు కూడా ఆ యొక్క విద్యార్థిని అభినందించడం జరిగింది. అట్లాగనే అంటే ఈ యొక్క విషయం అనే కాదు, ప్రతి విషయంలో కూడా ఏలూరు సాంబశివరావు గారు చేసుకుంటూ పోతున్నారు. ఇదే ధోరణిలో ఇట్లానే ఉంటే అతనికి నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. లేదు రాజకీయాలకి ఇట్లానే పోతాను, వన్ సైడే పోతానంటే అది మనం చెప్పేది కాదు. కానీ ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నాడు. ఇదే పందాతో ఇదే విధితో ప్రజలకి పార్టీలకు అతీతంగా చేసుకుంటా పోతే
అతనికి ఇబ్బంది ఉండదు. కానీ కాన్స్టిట్యూషన్లో ఒక మాట ఇచ్చాడు ఏలూరు సాంబశివరావు గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇల్లు ఇస్తాననేది ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కూడా నిలబెట్టుకుంటే అతను ప్రజల్లో తిరగలేదని చెప్పుకోవచ్చు. ఒక ఇల్లు ఇవ్వటం కాదు, ఇల్లు కట్టిస్తానని కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో. ఎందుకంటే చాలామందికి నివాస స్థలాలు చాలామందికి లేవు. ఎప్పుడైతే ఈ నివాస స్థలాలు ఇచ్చాడో ఇంకా ఏలూరు సాంబశివరావు గారు మంచి పేరు వస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఒక పచ్చూరు కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా యువత కోరుకుంటుంది ఏంటంటే ఒక పచ్చూరు కాన్స్టిట్యూషన్లో ఒక మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందనేది యువత ముఖ్యంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఏలూరు సాంబశివరావు గారు ముందుకు సాగితే అటు నిరుద్యోగులకి కొంత వెసులుబాటు ఉంటుంది, ఆయనకి మంచి పేరు వస్తుంది, ప్రజల్లో మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు.